అందరికీ నమస్కారం. ఉద్దానం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఘాటు వ్యాఖ్యలు చేశారో పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో ఓట్లు రాలేదు, బర్రె లెక్క కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి కామెంట్స్ చేశారు. హాట్ కామెంట్స్ అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాని గురించి మనతో మాట్లాడటానికి జనసేన అధికార ప్రతినిధి అరుణ్ గారు ఉన్నారు. నమస్కారం అరుణ్ గారు. నమస్తే అండి. మేడం, ఉద్దానం సభలో సీఎం గారి కామెంట్స్ ఎలా చూస్తారు మేడం? బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి రాలేదు అంటూ కామెంట్ చేయడం మొదలెట్టారు. ఏపీలో వాళ్ళు ఏం చేస్తారు అని అంటున్నారు ఆయన. మీరేం చెప్తారు? జనరల్ గా అండి మనం ఈ టాపిక్ ని అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్నారని కాకుండా జనరల్ గా ఒక విశ్లేషణ రూపంలో మాట్లాడుకుందాం మనం ఈ విషయాన్ని. అంటే తర్వాత ఫర్దర్ గా వచ్చే డౌట్స్ కూడా క్లారిటీ ఉంటది కాబట్టి ఎవరికైనా వైసీపీ కార్యకర్తలకైనా సరే అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడేశారని చెప్పేసి వాళ్ళకి ₹5 కొట్టగానే అకౌంట్ లో మొత్తం వైసీపీ మందంతా వచ్చేసిద్ది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెప్పింది నిజమని చెప్పేసి వాళ్ళకి కూడా ఒకసారి ఓకే. వివరణిస్తాను. ఇప్పుడు మనం చూస్తే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ విడిపోయేటప్పటికి ఒక బలమైన అండ్ సక్సెస్ఫుల్ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి కొడుకు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే అవునండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి అందులోనూ ఆర్థిక బలం లేని వ్యక్తులకి టికెట్లు ఇచ్చినట్లుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో టికెట్లు ఇచ్చినప్పుడు అట్లాంటి వ్యక్తులకి ఏమి ఇవాళ అందరూ బలమైన రెడ్డి సామాజిక వర్గము కొంచెం ఎక్కువ ఫైనాన్షియల్ గాను అలాగే సోషల్ గాను బలమైన సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చాడు అన్ని చోట్ల తెలంగాణలో. ఇచ్చినప్పటికీ కూడా అవునండి. జనరల్ గా ఇవాళ మన తెలంగాణలో మా మీద పోటీకున్న పార్టీలు ఏంటి అంటే బీజేపీ మేము కలిసి అలయన్స్ లోకి వెళ్ళాం కాబట్టి మా మీద ఉన్న పోటీలో ఉన్న పార్టీలు వచ్చేటప్పటికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీలో ఉన్నాయి మా మీద. ఉమ్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మాత్రమే ఉంటే నోటా అనే ఒక పార్టీ పోటీ చేసిందని చెప్పేసి ప్రతి చోట వైఎస్ఆర్సీపీ పార్టీ తోటి నోటా అనే పార్టీ పోటీ పడుతుంది. ఈ నోటా అనే పార్టీతో పోటీ మేము తట్టుకోలేకపోతున్నాం. ప్రతి చోట మాకన్నా వాళ్ళు ఎక్కువ వస్తున్నారని చెప్పేసి అది కూడా ఒక పార్టీ ఉందనుకొని భయపడిపోయి తెలంగాణ వదిలేసి పారిపోయి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 50కి పైగా నియోజకవర్గాల్లో 58 మోరోవర్ 58 నియోజకవర్గాల్లో నోటా కన్నా తక్కువ వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలంగాణలో ఓట్లు. నోటా కంటే తక్కువ. ఇప్పుడేదో ఓకే. అంటే ఎగతాళి చేయడానికో, క్రిటిసైజ్ చేయడానికో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నోటాతో పోటీ పడుతుంది. నోటా కన్నా తక్కువ వచ్చినాయని చెప్పేసి మాటలతో అంటాం కదా! ఎందుకంటే మేము పోటీ చేసిన 8 నియోజకవర్గాల్లోనూ ఎక్కడ నోటాకి మాకన్నా ఎక్కువ ఓట్లు రాలా. అన్ని చోట్ల నోటా మాకన్నా తక్కువే వచ్చింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన కాన్స్టిట్యుయెన్సీస్ లో 58 కాన్స్టిట్యుయెన్సీస్ లో నోటాకి ఎక్కువ వచ్చాయి వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా కూడా. అది కూడా ఇంకొక పార్టీగా అనుకుని భయపడిపోయి తెలంగాణ వదిలేసి పరిగెత్తేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. బలమైన అభ్యర్థులు టికెట్లు ఇచ్చి కూడా. అట్లాంటి ఈ వ్యక్తి ఇవాళ బర్రెలక్కతోటి జనసేన పార్టీని కంపేర్ చేసి మాట్లాడడం అంటే సిగ్గుండాలి నిజంగా. ఎందుకంటే బర్రెలక్కకి ఆ అమ్మాయికి అన్ని ఓట్లు రావడం నిజంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక సామాన్యురాలు ఎలక్షన్ లో పోటీ చేసింది. అట్లాంటి సామాన్యులనే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థులుగా నిలబెట్టిన వాళ్ళు కూడా అట్లాంటి సామాన్యులే. మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లాంటి సామాన్యులకు అవకాశం జనసేన పార్టీ మాత్రమే ఇచ్చిద్ది. వాళ్ళకి వెనకాలండి జనసేన పార్టీ మాత్రం సపోర్ట్ చేసిద్దని. కానీ ₹1,00,00,000 పార్టీ ఫండ్ ఇస్తే తప్ప టికెట్ ఇవ్వని ఈ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది నోటా కన్నా తక్కువ ఓట్లు. ఇతను మాట్లాడడం ఏదైతే ఉందంటే వంకర టింకర చింతకాయల మాటలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే మేడం. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. రేపు ఏదైతే 2024 ఎలక్షన్స్ లో వైసీపీని ఇంటికి పంపించే సత్తా జనసేనకు ఉంది. కాబట్టి దాని ప్రాబల్యాన్ని తగ్గించాలి, దాని బలాన్ని తగ్గించాలి, ప్రజల్ని జనసేన నుంచి దూరం చేయాలి అని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? 100% అండి. వాస్తవాలు తెలిసి చేయించుకున్న అన్ని సర్వేల్లో కూడా ఈసారి అలయన్స్ లో ఉండే ప్రభుత్వమే అధికారంలోకి రాబోతుంది. కేవలం సింగిల్ డిజిట్‌కే వైఎస్ఆర్‌సీపీ పరిమితం అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన వ్యతిరేకత మూలంగానే సర్వేలన్నీ చెప్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయినా సరే ప్రజల్ని మోసగించి మళ్ళీ వాళ్ళ వైపు ఇంకొకసారి తిప్పుకోవాలి అని ఆల్రెడీ పెద్ద పెద్ద పత్రికలకి, టీవీలకి డబ్బులిచ్చి మరి సర్వేలు చేయించుకొని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన అలాగే వాళ్ళ వర్గంలో పనిచేస్తున్న వ్యక్తుల్ని అందులో సీఈఓలుగా పార్ట్నర్‌లుగా పెట్టి వాళ్ళ ద్వారా సర్వేలు చేయించి, ఆ సర్వేలని ప్రజలకు చూపిస్తూ మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ వచ్చిద్ది అని చెప్పేసి దొంగ లెక్కలు చూపిస్తూ మోసం చేస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా జరుగుతున్న సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయని తెలుస్తోంది కాబట్టి ప్రజలకి మేకపోతు గాంభీర్యాన్ని ఇలాంటి సభల్లో ప్రదర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే. మేడం, ఉద్దానానికి సంబంధించి ఈ రోజు ఉద్దానంలో పెద్ద సభ జరిగింది. ఉద్దానం క్రెడిట్ అంతా నాదే. ప్రభుత్వం దీనికి అన్ని విధాలా ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ హాస్పిటల్స్ గాని, ఇక్కడ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేసేంత వరకు అంత గొప్ప డాక్టర్‌లని ఇక్కడ ఉన్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే అసలు ఉద్దానం గురించి పవన్ కళ్యాణ్ చెప్తే గాని
జనానికి తెలియని పరిస్థితి ఒక్కొక్కసారి. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? గవర్నమెంట్ సీఎం అనే కుర్చీలో ఏ బుక్క పకీరున్నా సరే ప్రజలకు సంబంధించిన పనులన్నింటినీ చెయ్యాల్సిన బాధ్యత ప్రజల ధనాన్ని ఉపయోగించి వాళ్ళ బాధ్యత. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పదవుల్లో లేడు. రాజకీయాలకు సంబంధం లేకుండా ఉద్దానం అనే ఒక సమస్యని తన భుజాల మీదకి ఎత్తుకొని ప్రపంచం మొత్తం ఆ ఊరి వైపు తిరిగి చూసి ఆ సమస్య గురించి ఆ విశ్లేషణ చేసి పరిశోధనలు జరిపి దానికి కారణాలను కనుగొనే పరిస్థితుల్లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలను తెప్పించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవాళ ఒకళ్ళు శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు మళ్ళీ వెళ్ళి శంకుస్థాపన చేసి, ఒకళ్ళు రిబ్బన్ కట్ చేసిన ప్రాజెక్టులకు మళ్ళీ వెళ్ళి రిబ్బన్ కట్ చేసి అలవాటు ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కి ఎలా చేశాడో, పోర్టులకు ఎలా చేశాడో, అలాగే హాస్పిటల్స్ కి ఎలా చేస్తూ ఉంటాడు. అట్లాగే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ప్రపంచానికి తెలియజెప్పిన ఉద్దానం కిడ్నీ సమస్యల్ని, ఉద్దానంలో ఉన్న వాటర్ ప్రాబ్లమ్స్ ని ఈవెన్ ఇతను గవర్నమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాట్ జగన్మోహన్ రెడ్డి, దానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా ఆయన చేసినా ఆయనే అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఆయన కూడా వెలగబెట్టారు. ఆ టైంలో కూడా ఉంది ఆ సమస్య. ఆయన కూడా చేసినా ఆయన అది గవర్నమెంట్ కి వెళ్ళేది. అలాగే ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వెళుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐడెంటిఫై చేసి క్లియర్ చేస్తున్న సమస్య. బట్ దాన్ని తెలియచెప్పింది ప్రభుత్వాలు కూడా దాని మీద దృష్టి సారించేలాగా, గుర్తింపు వచ్చేలాగా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అతనికి ప్రభుత్వానికి సంబంధం లేదు. స్వచ్ఛందంగా ఆ విషయాన్ని భుజాల మీద వేసుకొని చేశాడు. ఈ విషయాన్ని కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే డిబేట్ కూర్చోవచ్చు. ఓకే మేడం, అది ప్రభుత్వ కార్యక్రమం. మొదటిసారేం కాదు, ప్రభుత్వ కార్యక్రమాలలో రాజకీయాలు మాట్లాడటం, చిన్నపిల్లల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారిని దూషించి మాట్లాడటం అనేది మన ఛానల్ కు చూస్తుంటాం. అంటే మనం ఆ స్థాయికి తగిన కామెంట్స్ గా మనం అనుకోవచ్చా? ఆ వ్యక్తే ఆ కుర్చీకి తగిన వ్యక్తి కాదు. అట్లాంటప్పుడు మనం ఆ కుర్చీని ఉద్దేశించి అంత రెస్పెక్ట్ అతని నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదండి. 2019లో ప్రజలు ఒక అనర్హుణ్ణి ఉన్నతమైన ఒక పొజిషన్ లో కూర్చోబెట్టారు. అతనికి ఆ ఉన్నతత్వాన్ని నిలబెట్టుకోవడం ఎలాగా, ఆ కుర్చీకున్న మర్యాదను కాపాడుకోవడం ఎలాగా, ఆ కుర్చీకి ఉండే గౌరవాన్ని ఏ విధంగా జనాల్లో మనం పొందాలి అన్న విషయం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి తెలియట్లేదు. తెలియక ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. అతని చుట్టూ ఉన్న వాతావరణం అన్ని కనుక చూస్తే ఇప్పుడు అతని బిహేవియర్ కరెక్ట్ గానే ఉంది. బట్ ఆ కుర్చీ అతను కరెక్ట్ కాదు. ఆ విషయం మనం అర్థం చేసుకుని 24లో మళ్ళీ ఆ కుర్చీ దగ్గరికి ఆయన పోనివ్వకుండా దూరంగా పెడితే ఆ కుర్చీకున్న మర్యాదను మనం కాపాడిన వాళ్ళం అవుతాం. మేడం, ఒకటి 2024 ఎలక్షన్స్ లో ఇప్పటికే వైసీపీ నుంచి 18 మంది ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్స్, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్చారు. ఇంకా దగ్గరగా 40 వరకు ఈ లిస్ట్ ఉందని చెప్తున్నారు. అంటే వైసీపీ 3 నెలలకు ముందే ఓటమిని అంగీకరించింది అనుకోవచ్చా? ఇక్కడ మీరు ఓటమిని అంగీకరించిందా అన్న విషయాన్ని పక్కన పెడితే, సామాజిక వర్గాన్ని సేఫ్ గా కాపాడుకుంటూ మిగతా సామాజిక వర్గాలను రాజకీయ స్థిరత్వానికి దూరం చేస్తూ అతని రాజకీయ ప్రస్థానాన్ని బలపరుచుకుంటూ వస్తున్నాడన్న విషయం మాత్రం గమనించుకోవాలి మనము. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కాపులు ఉన్న ఏరియాలో మాత్రమే మార్పులు, స్థాన చలనాలు జరుగుతున్నాయి. రెడ్లున్న ఏరియాలో జరగట్లేదు. మరీ తీవ్రమైన వ్యతిరేకత ఉందనుకున్న చోట మాత్రమే ఆ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడి కన్నా కూడా ఇంకా ధనబలం ఎక్కువ ఉన్న బీసీ సామాజిక వర్గానికో లేదంటే ఇంకొక సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం ఇస్తున్నాడు. దానికి కారణం వచ్చేటప్పటికి రేపొద్దున ఇప్పటి వరకు ఎప్పుడు చూడని విధంగా సలహాదారులు అత్యధికంగా ఉన్న గవర్నమెంట్ ని మనం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలా చూసామో, 2024లో కనుక మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీయే గనక వస్తే అత్యధికంగా ఎమ్మెల్సీ కోటాలో వెళ్లి మంత్రి పదవులు పొందిన వాళ్ళని మాత్రం ఎక్కువ చూస్తాం. అందులోనూ రెడ్లను మాత్రం ఎక్కువ చూస్తాం మనం రాబోయే రోజుల్లో. కారణం ఏంటి అంటే ఇక్కడ గెలవరేమో అనుకున్న నియోజకవర్గాల్లో రెడ్లను సేఫ్ గా మీ డబ్బును మీరు కాపాడుకోండి, మనం అధికారంలోకి వచ్చాక మీకు ఎలాగో నామినేటెడ్ పదవి ఇచ్చి దాని ద్వారా మిమ్మల్ని మళ్ళీ నేను మంత్రివర్గంలోకి తీసుకుంటా అని చెప్పి సేఫ్ సైడ్ లో పెట్టి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టి స్థానచలనం చేయడం ద్వారా రాజకీయంగా వాళ్ళకి ఎలాంటి క్యాడరు వాళ్ళ స్థానిక నియోజకవర్గాల్లో బిల్డ్ అవ్వకుండా రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయకుండా ఒక కుట్రపూరితమైన ప్లాన్ వేస్తున్నాడు అన్నది మాత్రం వాస్తవం. మేడం, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితులు. మంగళగిరి నుంచి ఆయన పోటీ చేశారు, 2 సార్లు గెలిచారు. ప్రస్తుతం ఆయన పార్టీకి పదవికి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. ఆయన క్లోజ్ అయినటువంటి ఒక 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 వ్యక్తి పోయాడు. ఇలాగ చాలా మంది ఆ లిస్ట్ లో ఉన్నారు అన్నారు. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు మేడం? ఏం చెప్తారు? ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటికి రావడానికి కాన్సెప్ట్ వచ్చి అమరావతి ఉద్యమం ఊపందుకోవడం, ఆ వ్యతిరేకత వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉండడం వల్ల ముందస్తుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మేల్కొన్నాడండి. ఆయనకి టికెట్ అక్కడ ఉన్న వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుట్టుకుంది. ఎందుకంటే రాజధానిని కాదు అంది జగన్మోహన్ రెడ్డి, కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేగా అతనికి ఆ సమస్య అతనికే చుట్టుకుంది కాబట్టి అతను తెలివిగా
ఇప్పుడు రేపొద్దున గెలుస్తాదో లేదో తెలియని పార్టీలో ఉండడం ఎందుకులే బయటకు వెళ్ళిపోదాం అని చెప్పేసి తెలివిగా బయటకు వచ్చేసాడు. జగన్మోహన్ రెడ్డి అతన్ని మార్చడానికి కారణం ఏంటి అంటే అమరావతి ఉద్యమం వల్ల అతని మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇంకో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇంకొక వ్యక్తిని, డబ్బున్న వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడితే అమరావతి ఉద్యమాన్ని పక్కన పెట్టి కులం బేస్ మీద ఓట్లు వేస్తారన్న తెలివితేటలు ప్రదర్శించాడు. అది మొత్తానికి మోసం వచ్చింది క్లియర్ గా. ఓకే మేడం, ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు అవ్వచ్చు, ఆశా వర్కర్లు 3 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. వాళ్ళకి జీతాలు ఇవ్వని పరిస్థితి. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? 2019కి ముందు ఆశా వర్కర్లకి, అంగన్వాడీ కార్యకర్తలకి కాంట్రాక్ట్ సోర్స్ లో ఉన్న ప్రతి సెక్టార్ లో ఉన్న శానిటైజేషన్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, టీచింగ్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఇలా అన్ని శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ సోర్స్ ఉద్యోగులకి అందరికీ జగన్మోహన్ రెడ్డి భారీ హామీలు ఇచ్చాడు. తెలంగాణతో కంపేర్ చేసి ఇంకా తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పేసి మోసం చేశాడు. ఈ మోసపూరితమైన వ్యక్తి మాటలు విని ఆ రోజు నిజంగానే ఈ ఉద్యోగ సంఘాలు, ఈ వివిధ రకాల శాఖలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఏకఛత్రాధిపత్యంగా మొత్తం ఒక్కలికి వెళ్ళి ముక్కుముడిగా గుద్దేసి, కొంతమంది అయితే ఓపెన్ గా మేము ఒక చేతితో కాదు 2 చేతులతో కూడా ఓట్లు వేసామని చెప్పేసి చెప్పిన పరిస్థితి మనం చూసాం. అట్లాంటి అవునండి. దుర్మార్గుడిని వచ్చి నెత్తిన పెట్టుకుని వాళ్ళ ఆ దుర్మార్గుడి నుంచి వాళ్ళకి రావాల్సిన హక్కులు ఎలా రావాలి అనేది, ఎలా సాధించుకోవాలనేది తెలియక ఇట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఏదో మొక్కుబడి చర్యగా వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాడు డెఫినెట్ గా. అంత మాత్రానికి పొంగిపోయి మళ్ళీ ఈ దుర్మార్గుడిని తీసుకొచ్చుకొని అధికారంలో పెట్టుకోవద్దని చెప్పేసి అయితే మేము ఈ అంగన్వాడీ కార్యకర్తలకి అన్ని రకాల శాఖల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నామండి డెఫినెట్ గా. ఎందుకంటే మేడం, రాబోయే రోజుల్లో మన అధికారం వచ్చాక ఇంతకన్నా దారుణానికి దిగబడని గ్యారంటీ ఏమీ లేదు. ఓకే మేడం, చూసినట్లయితే ఈ రోజు ఒక సర్వే వచ్చింది. థ్యాంక్స్ టు ఓల్డ్ చేశారు. 24 నుంచి 25 మొత్తం ఎంపీ సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అంటున్నారు. ఏం చెప్తారు మేడం? నమ్ముతున్నారా ఈ సర్వేని మీరు? మీరు ఒక 100 కోట్లు ఇచ్చి చేయించుకోండి, తప్పేముంది దాంట్లో. మీ డబ్బులు కాదుగా, జనం డబ్బులే అవుతాయిగా. అట్లాగే ఆ, జగన్మోహన్ రెడ్డి డబ్బు కలిపి జనం డబ్బు అది. ఎవరికైనా ఎంత ఇస్తాడు, ఎన్ని సర్వేలు చేయించుకొని రాయించుకుంటాడు. ఇందాక మీకు అదే చెప్పింది నేను. ఆ టైమ్స్ నౌ లో ఉన్న వ్యక్తి ఎవరు, అతను జగన్మోహన్ రెడ్డికి ఏమవుతాడు, ఆ వివరాలు మీరు ఒకసారి కనుక చూసినట్లయితే ఆ టైమ్స్ నౌ సర్వే ఏంటనేది మీకు అర్థమైపోతుంది. ఓకే మేడం, ఒకటి ప్రభుత్వం చెప్తుంది మేము సంక్షేమం ఇచ్చాము, సంక్షేమం ఇచ్చాము. ఎప్పుడు చెప్పినా వాళ్ళు సంక్షేమం అని చెప్తారు. ఇప్పుడు కూడా మేము అంటే ఈ మధ్య మనం చూసినట్లే పునాదిరాళ్ళు వేయటం, ఓపెనింగ్లు చేయటం, రిబ్బన్ కటింగ్లు ఎక్కువైపోయినాయి. అంటే ఇవన్నీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే గవర్నమెంట్ జనాల్లోకి సాఫ్ట్ కార్నర్ తీసుకెళ్ళాలని చూస్తుందంటారా? గత ప్రభుత్వంలో ఆయనే చెప్పాడండి, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. ఎలక్షన్ కి 6 నెలల ముందు చేసే ఏ ప్రక్రియ, ఏ ప్రోగ్రామ్ అయినా, ఏ ఓపెనింగ్ అయినా, చేసే ఏ రాయి అయినా సరే అది ఖచ్చితంగా ప్రజలను మోసగించేదే తప్ప పనులు చేసేది కాదు అని. ఇదే జగన్మోహన్ రెడ్డి నోటితో పలికిన చిలక పలుకులు మీకు నెట్ లో దొరికితే చూసుకోండి. ఇవాళ చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఇంకా 3 నెలలే ఉంది ఎలక్షన్ కాబట్టి, మరి ఇవన్నీ నిజంగా ప్రజల కోసం చేసావు, ఓట్ల కోసం చేసావు అనేది ప్రజలు ఆలోచించుకుంటారు. ఓకే మేడం, వైఎస్ఆర్సీపీలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. అంటే 50 మంది దాకా సిట్టింగ్లు మార్చేస్తారు. ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారో ఆయన ఎంపీగా పోటీ చేస్తారు. ఎవరైతే రాజమండ్రికి సంబంధించిన భరత్ ఉన్నారో ఆయన ఎంపీగా పోటీ చేస్తారు. కొంతమంది ఎవరైతే ఫైర్ బ్రాండ్ అనుకుంటారో మీరు, మంత్రిగా పనిచేసిన ఒక మహిళా మంత్రి ఎవరైతే అసలు ఆమెకి టికెటే లేదు అంటే వైసీపీ పార్టీ సంచలనాలకి తెరదీయబోతుంది అంటారా? ఏం చెప్తారు మీరు? అది సంచలనం కాదండి. ఇప్పటి వరకు బాగా ఎవరైతే భూమాఫియా మీద, ఇసుక మాఫియా మీద, లిక్కర్ మాఫియా మీద, గంజాయి మాఫియా మీద విపరీతంగా సంపాదించుకొని డబ్బులు మూటలు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఎంపీలుగా ఎందుకు పెడుతున్నాడంటే, కొత్త క్యాండిడేట్లను తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా పెట్టినా సరే ఆర్థికంగా నిధులు వీళ్ళు సర్దుకొని వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత వీళ్ళ భుజాల మీద పెట్టి వీళ్ళని ఎంపీలుగా పెడుతున్నాడు. ఇంకో సమస్య ఏంటంటే స్థానికంగా ఇతని పరిపాలనలో ఏ పోర్ట్‌ఫోలియో తీసుకున్న వ్యక్తి అయినా సరే ఎవడు పని చేయక అందరూ నెగటివిటీ మూట కట్టుకున్నారు కాబట్టి వీళ్ళని ఇంక అసెంబ్లీ స్థానచలనం నుంచి ఎంపీ స్థానచలనానికి పంపిస్తే తప్ప ఆ గెలుపు దరిదాపుల్లో కూడా వెళ్ళే ప్రసక్తి ఉండదని చెప్పేసి ఆయనకి పూర్తిగా కనువిప్పు కలిగింది. అందుకే ఈ స్థానచలనం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన మార్చాల్సిన అభ్యర్థులను కాదు, ఈయన మారాలి. ఆ విషయం తెలియట్లే పాపం ఈయనకి. మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఇప్పుడు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, మీకందరికీ గెలవాలి అని ఆశ కనుకుంటే జగన్మోహన్ రెడ్డిని మార్చేయండి. లేదా పార్టీ మారండి. అంతకు మించి వేరే సజెషన్ అయితే ఇవ్వలేము ఒక ఆంధ్రప్రదేశ్ ఓటర్‌గా మీకు. మేడం, ఇంకొకటి ఎవరైతే గిడుగు రుద్రరాజు గారు ఉన్నారో ఆయన ఏపీసీసీ చీఫ్ గా ఉన్నారు. ఆయన మాట్లాడారు వైఎస్ఆర్సీపీ నుంచి దగ్గర దగ్గరగా 15 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు అని చెప్తున్నారు. అంటే జంపింగ్ జపాన్లు అవ్వచ్చు, లేకపోతే పార్టీ మారే వాళ్ళు అవ్వచ్చు. అంటే వైసీపీది మునిగిపోతున్నావా అని గమనించి పక్క పార్టీల వైపు చూస్తున్నారు అనుకోవచ్చా? ఆయన తక్కువ నంబర్ చెప్పాడు సార్. అంతకు మించి ఎక్కువ టచ్‌లో ఉన్నారు 2 పార్టీలతోను. టీడీపీ అండ్ జనసేన తోటి మోర్ ఓవర్ 50+ ప్రెజెంట్ రూలింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేలు అండ్ ప్రెజెంట్ పోర్ట్‌ఫోలియోలు నిర్వహిస్తున్న మంత్రులు కూడా టచ్‌లో ఉన్నారు.
వన్స్ ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయిన మరుక్షణం ఎంతమంది దూకుతారో మీరు పక్క పార్టీల్లోకి చూడండి, గమనించండి కావాలంటే. అంటే కొన్ని నెంబర్లు ఏమైనా చెప్పొచ్చుగా? సుమారు అంటే 50 దాటిపోవచ్చు అంటారా? లేకపోతే కొన్ని పేర్లు ఏదైనా చెప్పే 50 ప్రయత్నం చేస్తారా? దాటుతాయండి. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 50+ నంబరు పార్టీలతో టచ్‌లో ఉన్నారు. ఎందుకంటే క్లియర్‌గా గ్రౌండ్‌లో రియాలిటీ తెలుస్తోంది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత స్థానిక ఎమ్మెల్యేలకు తెలుస్తోంది. మళ్ళీ గెలవం ఈసారి వైసీపీ రాదు అని. సో, ఈసారి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కావాలి అంటే మునగలేరు గదండీ వైసీపీ అనే నావెక్కి. ఎక్కడో చోట సేఫ్ ప్లేస్‌కి రీచ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఎప్పుడొచ్చిద్దని ఎదురు చూస్తున్నారు. ఓకే మేడం. తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఓటమి ఏపీలో వైఎస్ఆర్ సిపి ఓటమికి నాంది కాబోతోందంటారా? తప్పకుండా అండి. ఆ రోజు వాళ్ళు ఎలక్షన్ కూడా వైఎస్ఆర్‌సీపీ ఎదురు చూసింది. బీఆర్ఎస్ గెలిస్తే మనం గెలుస్తాం. బీఆర్ఎస్ గెలిస్తే మనం గెలుస్తాం. ఎందుకంటే 2019లో ఇక్కడ వైసీపీని గెలిపించింది చాలా వరకు శాయశక్తులా కృషి చేసింది వైసీపీని గెలిపియడానికి కేసీఆర్ అండి. అక్కడ కేసీఆర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టి, మా రాష్ట్రాన్ని ఒక వంకగా చూయించి, అదిగో వాళ్ళు అడుక్కు తింటున్నారు, మనం బాగున్నాం అని చెప్పేసి చూయించుకోవడం నేర్చుకున్నాడు. అది తెలంగాణ ప్రజలు గమనించారు కాబట్టి గట్టి బుద్ధి బీఆర్ఎస్‌కి చెప్పారు. 24లో ఎలక్షన్ ఎప్పుడొచ్చిద్దా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మా ఏపీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మేడం, ఈ మధ్య చూసినట్టయితే వైఎస్ఆర్‌సీపీ ఎక్కువ దొంగ ఓట్లని క్రియేట్ చేశారు. దాంతో పాటు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారు అన్నది. వీటి మీద జనసేన ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది? మీరు ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళిపోతున్నారు? ఆల్రెడీ ఇది కోర్టుల్లోనూ, పైగా కేంద్రం దృష్టిలో కూడా ఇరు పార్టీల నుంచి అధినేతలు తీసుకెళ్లడం జరిగిందండి. గతంలో ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు ఎమ్మెల్సీ ఓట్లప్పుడు, మా ఓట్లు వీళ్ళు కాదు, మా ఓట్లు సెపరేట్‌గా ఉన్నారని చెప్పేసి. వాళ్ళు ఆల్రెడీ తిరుపతి బై ఎలక్షన్స్ లోను, అలాగే కొన్ని చోట్ల బై ఎలక్షన్స్ లో వచ్చి బస్సుల్లో వచ్చి ఓట్లేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. భర్త ఎవరో తెలియని భార్య, తండ్రి ఎవరో తెలియని కొడుకు. అలాగే ఇట్లాంటి ఓటర్లంతా వేరే వేరే నియోజకవర్గాల నుంచి బస్సుల్లో తరలొచ్చి ఓట్లేసి వెళ్ళడం మనం చూసాము. ఆ ఓటర్లే మళ్ళీ 24 ఎలక్షన్‌కి వస్తారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే జగన్ గారి వర్గం మొత్తం భావిస్తున్నట్లున్నారు. అవన్నీ ఐడెంటిఫై చేసి ప్రభుత్వం చేస్తోన్న ఈ దాష్టికాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అలాగే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి చూడాలి వాళ్ళు ఏ విధంగా పాజిటివ్‌గా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించే విధంగా రెస్పాండ్ అవుతారు సకాలంలో. మేడం, వైసీపీ కూడా చెప్తుంది. దగ్గరగా 4.5 లక్షల ఓటర్లు ఆంధ్రాలో ఎవరైతే ఓటున్నారో వాళ్ళు తెలంగాణలో ఓట్ చేశారు. ఇక్కడ కూడా ఓటేయడానికి వస్తున్నారు అని. అంటే వాళ్ళని చూసి 4.5 లక్ష ఈసీ కూడా ఫిర్యాదు చేసింది. అంటే వీళ్ళని చూసి భయపడుతుందంటారా వైసీపీ? భయపడ్డం అంటే ఇక్కడ విషయం ఏంటంటే అండి, 2019లో అదే జరిగింది. అక్కడి నుంచి కేటీఆర్ జనాలకు డబ్బులిచ్చి మరీ ఆంధ్రప్రదేశ్ ఎళ్లి వైసీపీకి ఓటేసి రండి అని చెప్పేసి పంపించారు కేసీఆర్, కేటీఆర్ గారు. అట్లా వచ్చిన వాళ్ళు నా బంధువులు కూడా ఉన్నారు. నా బంధువులు కూడా అందరూ కన్‌స్ట్రక్షన్ లేబరే. మా ఓకే. మేస్త్రులు, మా కాంట్రాక్టర్లు ఇక్కడికొచ్చి వైసీపీకి ఓటేయమన్నారు. మాకక్కడే పైసలిచ్చారని చెప్పేసి అట్లా ఇట్లా చెప్పిన వాళ్ళున్నారు. నా బంధువుల్లో ఉన్నారు చాలా మంది. ఈసారి అక్కడ ఓకే. బీఆర్ఎస్ లేదు కాబట్టి, అక్కడ ఓటరు విసిగిపోయి ఉంటాడు గాబట్టి, ఇక్కడ ఈ ప్రభుత్వంతో వాళ్ళ బంధువులు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడికొచ్చి మళ్ళీ ఇక్కడ యాంటీ వైసీపీ ఓటేసి ఎళ్తారేమో. అందువల్ల అక్కడ కట్ చేయిస్తే ఆ ఫ్లోటింగ్‌నన్నా మనం కొంతవరకు ఆపిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఫీలింగ్‌లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి. నీవు నేర్పిన ఓకే. విద్యే ప్రత్యక్ష అంటారు గదండీ! అట్లాగా ఆయన ఆల్రెడీ 2019లో ఆ ఓటర్‌ని ఆయన గ్రాబ్ చేసుకొని ఫలితం పొందున్నాడు కాబట్టి, ఇవాళ ఆ ఫలితం పక్క పార్టీకి దక్కిద్దేమో అని భయంలో ఉన్నాడు. ఓకే. మేడం, నాతో కూడా చాలా మంది ఇంటరాక్ట్ అయ్యారు. ఎవరైతే ఏపీలో ఓట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఓటేయకుండా ఉన్నోళ్ళు చాలా మంది నాకు తెలుసు మేడం. ఏపీలో ఓట్ చేయడానికి ఇక్కడ ఓట్ చేయకుండా ఇలాంటి తిరకాసు ఏదో పెడతారని తెలిసే వాళ్ళు చాలా మంది ఇలా ఉన్నారు మేడం. మేడం, చివరగా చెప్పండి. ఇది మొదటిగా కాదు. పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి మాట్లాడినా గాని మళ్ళీ ఆయన పెళ్లిళ్ళే తెర మీదకొస్తాయి. ప్రతి దానికి చిన్న చూపు చూడటం. దాంతో పాటు ఎవరైతే సాక్షాత్తు ఇప్పుడు సీఎం గారే మాట్లాడుతున్నారు. దీని మీద చివరిగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఆళ్ళ పుట్టుకలు, ఆళ్ళ బుద్ధులు, ఆళ్ళ పెంపకాలు ఎలా ఉంటే ఆళ్ళకొచ్చే ఆలోచనలు, మాటలు కూడా అలాగే ఉంటాయండి. జగన్మోహన్ రెడ్డి తాతల తరం నుంచి ఇట్లాంటి అఫైర్‌ల బ్యాచే కాబట్టి ఆయన మాట్లాడే మాటలు కూడా అట్లాంటివే ఉంటాయి. ముఖ్యమంత్రి ప్లేస్‌లో ఉన్న అతని బుద్ధి మారదు. కుక్కను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టిన చూపు చెప్పుల మీద ఉండిద్దంటారు గదండీ! అది పరిస్థితి. ఓకే. థాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. ఈ యొక్క తాజా రాజకీయ పరిస్థితుల మీద మీరు మాట్లాడారు. నమస్కారం మేడం. థాంక్ యూ అండి. థాంక్ యూ.